మత్తయి సువార్త సమగ్ర విశ్లేషణ. పాత నిబంధన నెరవేర్పు మరియు పరలోక రాజ్య విషయములు. క్రీస్తునందు అత్యంత ప్రియమైన సహోదరీ సహోదరులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుని కృపను బట్టి ఈరోజు మనం మరొక అద్భుతమైన బైబిల్ పుస్తకాన్ని ధ్యానించబోతున్నాం. అదే నూతన నిబంధనకు ద్వారము వంటిది. సువార్తలలో మొదటిది అయిన మత్తయి సువార్త. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన ముగిసిన తరువాత దాదాపు 400 సంవత్సరాల నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వాగ్దానం చేయబడిన మెస్సియా వచ్చాడని లోకానికి చాటి చెప్పిన సువార్త ఇది. మత్తయి సువార్తను పాత నిబంధనకు మరియు నూతన నిబంధనకు మధ్య వంతెన, బ్రిడ్జ్ అని పిలుస్తారు. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు చేసిన వాగ్దానాలన్నీ యేసుక్రీస్తులో ఎలా నెరవేరాయో ఈ గ్రంథం కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ రాబోయే 20 నిమిషాలు మీ పనులన్నీ పక్కన పెట్టి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప రాజ్య సువార్తను లోతుగా పరిశీలిద్దాం. దీని రచయిత ఎవరు? దీనిని ఎవరికోసం రాశారు? ఇందులో ఉన్న 5 ముఖ్యమైన ప్రసంగాలు ఏంటి? మరియు ఈనాడు మన జీవితాలకు ఇది ఎలా వర్తిస్తుంది అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. రచయిత మరియు నేపథ్యం. ముందుగా ఈ గ్రంథ రచయిత గురించి ఆలోచిద్దాం. ఈ సువార్తను రాసింది మత్తయి. ఇతనికే లేవి అనే పేరు కూడా ఉంది. యేసుక్రీస్తు ఇతనిని పిలవకముందు ఇతను ఒక సుంకరి, ట్యాక్స్ కలెక్టర్. ఆ రోజుల్లో యూదులు సుంకు వసూలు చేసేవారిని ద్వేషించేవారు, వారిని పాపులుగా, ద్రోహులుగా చూసేవారు. కాని దేవుని కృప చూడండి. కపెర్నహూము సుంకం రేవు దగ్గర కూర్చుని ఉన్న మత్తయిని చూసి యేసు నన్ను వెంబడించు అని పిలిచాడు. వెంటనే మత్తయి తన బల్ల విడిచి లాభసాటి ఉద్యోగాన్ని వదిలేసి యేసును వెంబడించాడు. ఒకప్పుడు డబ్బు లెక్కలు రాసుకునే చేతులు ఇప్పుడు దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను రాయడానికి వాడబడ్డాయి. దేవుడు ఎవరినైనా మార్చగలడు అనడానికి మత్తయి జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. ఈ పుస్తకం క్రీస్తు శకం దాదాపు 60 నుండి 65 సంవత్సరాల మధ్యలో రాయబడి ఉండవచ్చు. మత్తయి ఈ సువార్తను ముఖ్యంగా యూదుల కోసం రాశాడు. అందుకే యూదులకు బాగా తెలిసిన పాత నిబంధన ప్రవచనాలను ఇందులో ఎక్కువగా ఉదహరించాడు. యేసుక్రీస్తు కేవలం ఒక బోధకుడు మాత్రమే కాదు, ఆయన దావీదు కుమారుడు, అబ్రహాము సంతానం, యూదులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెస్సియా రాజు అని నిరూపించడమే మత్తయి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందుకే ఈ సువార్తలో దాదాపు 60 సార్లు పాత నిబంధన నుండి రిఫరెన్సులు కనిపిస్తాయి. ప్రవక్త ద్వారా పలకబడిన మాట నెరవేరునట్లు ఇది జరిగెను అనే మాట మనం తరచుగా చూస్తాం. మత్తయి సువార్త యొక్క ముఖ్య అంశం యేసురాజు. మత్తయి సువార్త యొక్క ప్రధాన ఇతివృత్తం, థీమ్ ఒక్కటే: యేసుక్రీస్తు వాగ్దానం చేయబడిన రాజు. మిగిలిన సువార్తల్లో యేసును మనిషిగా, సేవకుడిగా, దేవునిగా చూపిస్తే మత్తయి మాత్రం యేసును యూదుల రాజుగా, సింహంలాగా చిత్రీకరించాడు. అందుకే ఈ పుస్తకం వంశావళితో మొదలవుతుంది. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి 1వ అధ్యాయం 1వ వచనము. ఒక రాజుకు ఉండవలసిన అర్హత రాజవంశంలో పుట్టడమే. యేసు ఆ అర్హతను కలిగి ఉన్నాడని మత్తయి నిరూపించాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి. ఈ వంశావళిలో 4 స్త్రీల పేర్లు ఉన్నాయి: తామారు, రాహాబు, రూతు మరియు ఊరియా భార్య బత్షెబా. వీరందరూ యూదులు కానివారు లేదా పాపపు చరిత్ర కలిగినవారు. పరిశుద్ధుడైన యేసు వంశావళిలో వీరి పేర్లు ఎందుకున్నాయి? ఎందుకంటే యేసు కేవలం నీతిమంతుల కోసం మాత్రమే కాదు, పాపులను రక్షించడానికి, అన్యజనులను కూడా తన రాజ్యంలో చేర్చుకోవడానికి వచ్చాడని చెప్పడానికి మత్తయి వీరి పేర్లను చేర్చాడు. దేవుని కృప ఎంత గొప్పదో కదా! 5 గొప్ప ప్రసంగాలు. పుస్తక నిర్మాణం. మత్తయి సువార్తను అర్థం చేసుకోవాలంటే ఇందులో ఉన్న 5 ముఖ్యమైన ప్రసంగాలను, 5 డిస్కోర్సెస్ మనం గుర్తించాలి. మోషే పాత నిబంధనలో పంచకాండాలను, 5 పుస్తకాలను ఇచ్చినట్లుగా యేసుక్రీస్తు కొత్త మోషేగా వచ్చి దేవుని రాజ్యపు నియమాలను ఈ 5 ప్రసంగాల ద్వారా వివరించాడు. పర్వతము మీది ప్రసంగం. అధ్యాయాలు 5 నుండి 7. ఇది యేసుక్రీస్తు బోధల సారాంశం. పరలోక రాజ్యంలో జీవించే ప్రజలు ఎలా ఉండాలి, వారి ప్రవర్తన ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్పారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటూ ధన్యతా వచనాలతో మొదలుపెట్టి ఉప్పు మరియు వెలుగుగా ఉండాలని, శత్రువులను ప్రేమించాలని, రహస్యమందు ప్రార్థన చేయాలని. పరలోక ప్రార్థన, రేపటి గురించి చింతించకూడదని ఆయన బోధించాడు. చివరగా, నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండమీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును అని ముగించాడు. ఇది కేవలం నీతి బోధ కాదు, ఇది మన హృదయాలను పరీక్షించే దైవిక ప్రమాణం. శిష్యులను పంపించుట. అధ్యాయం 10. యేసు తన 12 మంది శిష్యులను పిలిచి
వారికి అధికారమిచ్చి సువార్త ప్రకటించడానికి పంపించాడు. సేవ చేసేవారికి ఎలాంటి శ్రమలు వస్తాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, మనుష్యులకు కాక దేవునికి ఎలా భయపడాలి అనే విషయాలు ఇందులో ఉన్నాయి. మీరు వెళ్ళుచు పరలోకరాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి అని ఆజ్ఞాపించాడు. పరలోకరాజ్యపు ఉపమానాలు అధ్యాయం 13. యేసు క్రీస్తు పరలోకరాజ్యాన్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ఉపమానాల పారబుల్స్ ద్వారా వివరించాడు. విత్తువాని ఉపమానం, గోధుమలు, గురుగుల ఉపమానం, ఆవగింజ, పులిసిన పిండి, పొలములో దాచబడిన ధనము, మంచి ముత్యము మరియు వల ఉపమానం. పరలోకరాజ్యం మొదట ఆవగింజ అంత చిన్నదిగా ఉన్నా అది పెరిగి పెద్దదై ప్రపంచమంతా విస్తరిస్తుందని చెప్పాడు. అలాగే దేవుని రాజ్యం కోసం మనం సమస్తాన్ని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండాలని మంచి ముత్యము ఉపమానం ద్వారా నేర్పించాడు. సంఘము మరియు వినయం అధ్యాయం 18. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని శిష్యులు అడిగినప్పుడు యేసు ఒక చిన్న బిడ్డను వారి మధ్య నిలబెట్టాడు. మీరు మార్పు నొంది బిడ్డల వంటివారైతేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని చెప్పాడు. అంతేకాదు, సహోదరుడు తప్పు చేస్తే ఎలా క్షమించాలి, 7 మారులు మాత్రమే కాదు 77 మారుల వరకు క్షమించాలని బోధించాడు. సంఘంలో క్రమశిక్షణ మరియు క్షమాపణ గురించి ఈ అధ్యాయం వివరిస్తుంది. అంత్యదినములు ఒలీవ కొండమీది ప్రసంగం అధ్యాయాలు 24 నుండి 25. యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి, యుగ సమాప్తి గురించి చేసిన అతి ముఖ్యమైన ప్రసంగం ఇది. ఆ దినమైనను గడియైనను ఎవరికిని తెలియదు అని చెబుతూనే మనం మెలకువగా ఉండాలని హెచ్చరించాడు. ఇందులో 10 మంది కన్యకల ఉపమానం, సిద్ధపాటు గురించి, తలాంతల ఉపమానం, నమ్మకత్వం గురించి మరియు గొర్రెలు మేకల వేర్పాటు, తీర్పు గురించి వివరించాడు. పేదవారికి, అల్పులకు సహాయం చేయడం ద్వారా మనం యేసుకే సేవ చేస్తున్నామని ఇందులో స్పష్టం చేశాడు. యేసు చేసిన అద్భుతాలు మరియు అధికారం కేవలం మాటలే కాదు, చేతల్లో కూడా యేసు రాజు అని మత్తయి నిరూపించాడు. 8 మరియు 9 అధ్యాయాల్లో యేసు చేసిన వరుస అద్భుతాలను మనం చూస్తాం. ఆయన కుష్ఠరోగిని ముట్టి బాగుచేశాడు. శతాధిపతి సేవకుడిని కేవలం మాటతో స్వస్థపరిచాడు. పేతురు అత్తగారి జ్వరాన్ని తగ్గించాడు. దయ్యాలను వెళ్లగొట్టాడు. పక్షవాయువు గలవానిని నడిపించాడు. చనిపోయిన అధికారి కుమార్తెను బ్రతికించాడు. 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టి బాగుపడింది. అన్నింటికంటే ముఖ్యంగా తుఫాను రేగినప్పుడు సముద్రాన్ని గద్దించి ప్రకృతి శక్తుల మీద కూడా తనకు అధికారం ఉందని నిరూపించాడు. శిష్యులు ఆశ్చర్యపోయి ఈయన ఎటువంటివాడో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని చెప్పుకున్నారు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే యేసుకు రోగాల మీద, దయ్యాల మీద, ప్రకృతి మీద, చివరకు మరణం మీద కూడా అధికారం కలిగిన సర్వశక్తిమంతుడు. శిలువ మరణం మరియు పునరుద్ధానం. సువార్త చివరి భాగం మన రక్షణ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం. యూదుల మత పెద్దలు, పరిసయ్యులు యేసును ద్వేషించారు. యూదా ఇస్కారియోతు 30 వెండి నాణేలకు యేసును అప్పగించాడు. గెత్సేమనే తోటలో యేసు పడిన వేదన, ఆయన అరెస్టు, విచారణ మరియు శిలువ మరణం మత్తయి చాలా హృద్యంగా వివరించాడు. ముఖ్యంగా యేసు శిలువ మీద ప్రాణం విడిచినప్పుడు జరిగిన సంఘటనలు మత్తయి మాత్రమే ప్రత్యేకంగా రాశాడు. దేవాలయపు తెరపై నుండి క్రింది వరకు చినిగిపోయెను, భూమి కంపించెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. మత్తయి 27వ అధ్యాయం 51వ, 52వ వచనము. దీని అర్థమేంటంటే యేసు మరణం ద్వారా దేవునికి, మనుష్యులకు మధ్య ఉన్న అడ్డుతెర తొలగిపోయింది. ఇప్పుడు మనం నేరుగా దేవుని సన్నిధికి వెళ్లగలము. 3వ రోజున ఆయన మరణాన్ని జయించి లేచాడు. కావలి ఉన్న సైనికులు భయపడి వణికిపోయారు. ఆయన లేచాడు. సమాధి ఖాళీగా ఉంది. ఇది క్రైస్తవ విశ్వాసానికి పునాది. గొప్ప ఆజ్ఞ, ద గ్రేట్ కమిషన్, మన బాధ్యత. మత్తయి సువార్త ముగింపు చాలా శక్తివంతమైనది. దీనిని ద గ్రేట్ కమిషన్ అని పిలుస్తాము. పునరుత్థానుడైన యేసు గలిలయ కొండమీద తన శిష్యులకు కనబడి వారికి మరియు ఈరోజు మనందరికీ ఒక గొప్ప బాధ్యతను అప్పగించాడు. మత్తయి 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. అప్పుడు యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఇది కేవలం పాస్టర్లకిచ్చిన ఆజ్ఞ కాదు, ప్రతి విశ్వాసికి ఇచ్చిన ఆజ్ఞ. మనం వెళ్ళాలి, సువార్త చెప్పాలి, శిష్యులను తయారు చేయాలి.
అన్వయం మరియు ముగింపు ప్రార్థన. సోదరులారా, ఈ సువార్త విన్న తరువాత మన స్పందన ఎలా ఉండాలి? యేసును రాజుగా అంగీకరించాలి. ఆయన కేవలం రక్షకుడే కాదు, మన జీవితానికి రాజు, లార్డ్. మన నిర్ణయాలన్నీ ఆయన చిత్తానికి లోబడి ఉండాలి. రాజ్య నీతిని కలిగి ఉండాలి. పర్వత ప్రసంగంలో చెప్పినట్లు మన ప్రవర్తన లోకానికి భిన్నంగా పవిత్రంగా ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన ఏ క్షణానైనా రావచ్చు. మనం నమ్మకమైన దాసులుగా మనకిచ్చిన తలాంతులను, టాలెంట్స్ వాడాలి. సువార్త ప్రకటించాలి. వెళ్లి శిష్యులను చేయండి అనే ఆజ్ఞను మనం పాటించాలి. ఈ మత్తయి సువార్త ద్వారా దేవుడు మనతో మాట్లాడారని నేను నమ్ముతున్నాను. యూదుల రాజైన యేసు ఈనాడు మన హృదయాలకు కూడా రాజై ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువునైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు. ఈరోజు మత్తయి సువార్త ద్వారా మా కన్నులు తెరిచినందుకు వందనాలు. ప్రభువా, నీవు పాత నిబంధన వాగ్దానాల నెరవేర్పువని, మరణాన్ని జయించిన మృత్యుంజయుడువని మేము విశ్వసిస్తున్నాము. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. పర్వత ప్రసంగంలో మీరు నేర్పిన నీతిని మా జీవితాల్లో ఆచరించే శక్తిని దయచేయండి. మేము లోకానికి ఉప్పుగా, వెలుగుగా ఉండేలా సహాయం చేయండి. మీ రాకడ కొరకు సిద్ధపడుతూ అనేకులకు నీ సువార్తను అందించే భాగ్యాన్ని మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును బహుగా దీవించునుగాక. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులతో పంచుకోండి. థ్యాంక్ యూ.